ఒక చిన్న గ్రామంలో ఆర్యన్ అనే ఒక చురుకైన చిన్నారి ఉండేవాడు. అతనికి తన తాతగారి దగ్గర కథలు వినడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆర్యన్ నిప్పు దగ్గర కూర్చొని పంచతంత్ర కథలను ఎంతో ఆసక్తిగా వింటూ ఉండేవాడు. ఒక సాయంత్రం అతని తాతగారు రైతు మరియు పాము అనే కథను చెప్పడం ప్రారంభించారు. కథను వింటూ ఆర్యన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా అయ్యాయి. తాతయ్య, పాములు వాళ్లను కాపాడిన వాళ్లను కరుస్తాయా అని అడిగాడు. తాతగారు నవ్వుతూ, కేవలం పాములే కాదు, కొన్నిసార్లు కృతజ్ఞత లేని మనుషులు కూడా సహాయం చేసిన వాళ్లకు హాని చేస్తారు. అందుకే ఎవరిని నమ్మాలి అనేది జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్నారు. కథలో రైతు చాలా దయాగుణం కలిగినవాడే, కాని పాముపై అతను పెట్టుకున్న నమ్మకం తప్పు. పాము తన స్వభావానికి తగ్గట్టు ఆరోగ్యంగా అయిన వెంటనే రైతును కరిచింది. చివరికి రైతు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. దీని ద్వారా మనకు ఒక పాఠం నేర్చుకోవచ్చు. మన దయకు జ్ఞానాన్ని కూడా జతచేసుకోవాలి అని ఇది మనకు ఉపదేశిస్తుంది. కొన్ని రోజుల తరువాత ఆర్యన్ అడవి అంచున ఆడుకుంటున్నప్పుడు సన్నని శబ్దం వినిపించింది. దగ్గరగా వెళ్లి చూసినప్పుడు ఒక పాము నిస్తేజంగా మంచు ముక్కలా పడి ఉంది. ఆర్యన్ ఆ పామును చూసి జాలిగా అనిపించినా తాతగారి మాటలు వెంటనే గుర్తు వచ్చాయి. పాపం, కాని నేను దీన్ని కాపాడితే తర్వాత నన్ను కరుస్తుందా అని ఆలోచించాడు. అతను తెలివిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక పొడవైన కర్ర తీసుకొని పామును జాగ్రత్తగా దూరంగా మెల్లగా కదిలించాడు. పాము కదిలింది, కాని బలహీనంగా మాత్రమే ఉంది. ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పటికీ దాని పరిస్థితి మెరుగుపడిన తర్వాత అది దాడి చేయవచ్చు అని ఆలోచించాడు. వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి తాతగారికి విషయం చెప్పాడు. తాతగారు కొంతసేపు ఆలోచించి, నీవు బాగా నేర్చుకున్నావు ఆర్యా, మనం దీన్ని సరిదిద్దాలి అన్నారు. ఇద్దరూ ఆ ప్రదేశానికి తిరిగి వెళ్లారు. అనుభవజ్ఞుడైన తాతగారు పొడవైన కర్రను ఉపయోగించి పామును జాగ్రత్తగా అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. పాము తనకు విముక్తి లభించిందని భావించి అడవిలో తన మార్గంలో వెళ్లిపోయింది. ఆర్యన్ ఊపిరి పీల్చుకుని, తాతయ్య, మీరు చెప్పింది నిజం. కథలు మనకు క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి అన్నాడు. తాతగారు నవ్వుతూ, కథల మాయాజాలం ఇదే కన్నా మనం జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ముందుగానే చక్కగా నేర్పిస్తాయి. ఆ రోజునుంచి ఆర్యన్ దయతోపాటు జాగ్రత్తను కలిపి వ్యవహరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నాడు. అతను మరిన్ని కథల నుండి పాఠాలు నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచుకున్నాడు. కథ యొక్క పాఠం మన దయను జాగ్రత్తతో కలపాలి. కథల ద్వారా పొందిన జ్ఞానం నిజ జీవితంలో మనల్ని రక్షిస్తుంది.